స్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడికి కోటబొమ్మాలిలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల భారతీయ హిందువులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చుగా ఈ దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఊరంతా కదిలింది. ఈ మేరకు అన్ని వర్గాల వారు ఏకమై ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు, మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, సర్పంచ్ కాళ్ల సంజీవరావు, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి గోవిందరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు, సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, వివిధ హోదాల్లోని నాయకులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీలో పలు నినాదాలు చేశారు. జై భారత్, జై జై భారత్, ఉగ్రవాదాన్ని ఉరితీయాలని, తీవ్రవాదాన్ని తెగనరకాలని, భారతీయులు ఏకం కండి, ఉగ్రవాదాన్ని ఉరికించండి, భారత్ హమారా, కాశ్మీర్ హమారా, మానవత్వాన్ని చూపండి, తీవ్రవాదాన్ని ఖండించండి అని అసూలు బాసిన హిందువులారా జోహార్ జోహార్ అంటూ స్థానిక ఎర్రనాయుడు పార్క్ నుంచి రైతు బజార్ కూడలి వరకు భారీ ర్యాలీగా వెళ్లి బ్రూక్ బ్రాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు గోవిందరాజులు మాట్లాడుతూ హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం శోచనీయమని అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన తమ సంతాపం తెలుపుతున్నామని అన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ ర్యాలీని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ఆయన ఆహ్వానం మేరకు అందరూ పాల్గొన్నందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయినప్పటికీ కూడాను అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పే విధంగా పరిపాలన జరుగుతున్నప్పటికీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తానే ప్రేరేపించి మన హిందువులపైన దాడి జరగడం అనేది చాలా శోచనీయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందువులందరూ కూడాను, హిందూ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా, అన్ని మతాల తాలూకా పౌరులు కూడాను ఈరోజు పాకిస్తాన్ దుశ్చర్యలని ఖండిస్తూ నిరసన ర్యాలీలు, ఈ కొవ్వొత్తులు వెలిగించుకుంటూ వాళ్ళ ఆత్మకి ఎవరైతే అసూలు బాసారో వాళ్ళ ఆత్మకి శాంతిని కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీలన్నీ జరుగుతున్నాయి. ఈ ర్యాలీలు ఎంత ముఖ్యమో అంటే భారతదేశ తాలూకా సమగ్రతను కాపాడడానికి కోసం ఐకమత్యంతో మనందరూ కూడా పౌరులందరూ ఉన్నామని చెప్పి పరిపాలకులకి భరోసా ఇచ్చే కార్యక్రమం. వాళ్ళ ఆత్మలందరూ కూడా ఎవరైతే అసూలు బాసారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ భారతదేశం మొత్తం మీద ఈవేళ ప్రపంచాల్లో నివసిస్తున్నటువంటి తెలుగువారే కాదు హిందువులందరూ కూడాను ఈరోజు త్రాటిపై ముస్లింలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ఎవ్రీబడి అందరూ కూడాను ఈ దుశ్చర్యని ఖండిస్తూ మనం అందరం కూడాను ప్రభుత్వానికి ఐక్యత సాటి వాళ్ళకి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమాలు. కోటబొమ్మాల్లో కూడా ఈరోజు మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారికి స్వాగతిస్తూ వాళ్ళ ఉపాధ్యాయ బృందం అంతా కూడా పాల్గొని ఈవేళ ఒక గ్రామంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడాను ఒక త్రాటి మీదకు తీసుకొచ్చి పెందలతోనిగా ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే అసూలు బాసారో వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చక్కనైన అవకాశం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.